హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిర్చి కారం రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కారం రైస్ని మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి కారంగా తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ఈ రైస్ని చేసుకోవచ్చు. వేడి వేడిగా ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిమిర్చి కారం రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లో పచ్చిమిరపకాయలను, కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆవాలు చిటపట్లాడి పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల కూరల్లో వేసుకునే కారం, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం నల్లగా అయిపోకుండా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు కారం అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ కారం రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత పచ్చిమిర్చి కారం రైస్ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే పచ్చిమిర్చి కారం రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.